నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తెనాలి నియోజకవర్గంలో సోమవారం నుండి ప్రజా పాదయాత్రను చేపట్టిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కొనసాగుతున్న అంగన్వాడీల నిరవధిక సమ్మె నల్ల బెలూన్లు జీవోలు దగ్ధం చేసి నిరసన తెలిపిన అంగన్వాడీలు రోడ్లకు గుంతలు పూడ్చలేని ముఖ్యమంత్రి 3 రాజధానులు ఎలా నిర్మిస్తారు జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రజాయాత్ర ద్వారా జగన్ పాలనకు వీడ్కోలు పలకటానికి ఎన్నికల వరకు పాదయాత్ర ద్వారా ప్రజలతోనే ఉంటానని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకోవడానికి ప్రజల వద్దకే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నినాదంతో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సోమవారం నుండి పాదయాత్ర చేపట్టారు. పాదయాత్రకు ముందుగా గ్రామంలోని తిరుపతమ్మ వినాయకుని దేవాలయాల్లో మరియు మసీదులలో ప్రత్యేక పూజలు నిర్వహించి పాదయాత్ర ప్రారంభించారు. జనసేన టీడీపీ నాయకులు కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ జనసేన టీడీపీ పొత్తు ఏర్పడ్డ దగ్గర నుండి రాష్ట్రానికి ప్రజలకు మేలు చేసే విధంగా ప్రజలకు వివరిస్తూ ముందుకు వెళ్తున్నామని, టీడీపీ జనసేన రాబోయే ప్రభుత్వం స్వచ్ఛమైన పాలనతో పారదర్శకంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తుందని చెప్పారు. ఎక్కడా ఎప్పుడు లేని విధంగా బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ పేరు మీద ప్రజలను మేల్కొల్పే విధంగా చంద్రబాబు ముందుకు వెళ్తున్నారని వెల్లడించారు. రాజకీయాలు అపహాస్యమైన వేళ గతంలో ఎన్టీఆర్ పిలుపుతో అన్ని వర్గాల ప్రజలు తరలి వచ్చారని, జగన్ పాలన దెబ్బకి అదే తరహాలో చంద్రబాబు పిలుపుకి అన్ని వర్గాల ప్రజలు ముందుకు వస్తున్నారని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వెల్లడించారు. జగన్ పాలనలో రాష్ట్రానికి పట్టిన చీడపీడ వదిలించడానికి ప్రజలందరూ సిద్ధంగా ఎదురు చూస్తున్నారని చెప్పారు. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలకు ముద్దులు పెట్టి అధికారంలోకి వచ్చాక పరదాల పాలన చేస్తున్నారని ఆరోపించారు. జగన్ అధికారంలోకి వచ్చాక ఇసుక దోపిడీ మద్యం ఏరులై పారుతుంది. మైనింగ్ సహజ వనరులు ఏ ఒక్కదాన్ని వదలకుండా దోచుకుంటున్నారని దుయ్యబట్టారు. ఈ ప్రభుత్వం దిగిపోయే వరకు ప్రజలతో కలిసి జనసేన టీడీపీ ఉమ్మడి పోరాటం సాగుతుందని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. నువ్వే సమాధానం చెప్పినప్పుడు నీ చెప్పినప్పుడు వినాలి కదా. అందుకనే ఇప్పుడు నువ్వు చెప్పావు మెరకు తొలిచా అని చెప్పాడు సరిపోతే రెండు మరి ఆయనకి 50,000 అయితే శాంక్షన్ చేశా అంటున్నాడు. ఎవరు వేయటానికి రావట్లా, మీరందరూ కలిసి వేసుకుంటా అంటే ఆయన చేస్తారు. మీరు ఎవరన్నా కలిసి 10 మంది కలిసి చేసుకున్నాను ఆయన బిల్లు శాంక్షన్ చేస్తాడు. ఎవరు ఆయన ఏం చెప్తున్నాడు? ఆయన నేను వర్క్ చేసేవాడిని ఆయన తోలిచ్చాడు ఇప్పుడు దాకా 2-3 సార్లు. జెండాలంటే
బస్ బస్ ఈ రోజున ఈ పాలనకి చరమగీతం పాడాలనేదే మరి ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో చెప్పేది ఎక్కువ మాటలు, చేసేది శూన్యం. ఎందుకంటే ఏ గ్రామంలో తీసుకున్నా కూడా నియోజకవర్గ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఇచ్చిన హామీలు వట్టి నీటి మూటలుగా మారిపోయినటువంటి సందర్భంలో ప్రజలకి మేలు చేశామని సంక్షేమ ముసుగులో పేదవాడికి అందాల్సినటువంటి నిధుల్ని అవినీతిమయం చేసినటువంటి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం. ఇదే సందర్భంలో ఎన్నికల మేనిఫెస్టో జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు ఏర్పడిన తర్వాత ప్రజలకి ఏం చేయాలి, ఏం చేస్తే సమాజంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ముందుకు నడవగలుగుతారు, రాజకీయాలంటే అపహాస్యానికి గురయ్యే సందర్భంలో, నాయకులంటే అవినీతికి ఆలవాలం అయిపోయారు అనే భావన ఏర్పడిన సందర్భంలో ఒక స్వచ్ఛమైనటువంటి పాలనని, పారదర్శకతో కూడినటువంటి ప్రభుత్వాన్ని ఏర్పరచడమే కాకుండా వచ్చిన తర్వాత ఏమి చేస్తామనేది ముందుగా చెప్పినటువంటి మేనిఫెస్టోని ఈ రోజున బాబు గారి షూరిటీ భవిష్యత్తుకి గ్యారంటీ అనే భావాన్ని ప్రజల్లో తీసుకునేందుకు రిజిస్టర్ చేయడానికి ఈ రోజున ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ప్రతి పల్లెకి, గ్రామానికి, ప్రతి ఇంటికి కూడా ఎవరికి ఏది అవసరమో అని చెప్పి, దేనికి లబ్ధిదారులు అని చెప్పి తెలుసుకొని ఆ లబ్ధి పొందేలాగా చేయాలనే ఉద్దేశంతో ఈనాడు ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమం. ఈనాడు ఏ రాష్ట్రంలో కానీ, ఏ ప్రభుత్వం కానీ ఎప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టడం కానీ, దాన్ని ప్రజల్లో తీసుకువెళ్ళటం కానీ జరగలేదు. ఈ రోజున ఈ ప్రజాయాత్ర ద్వారా ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నం. సమాజంలో పట్టిన చీడ, పీడ, అవినీతి వీటిలన్నింటినీ వదిలించుకోవాలనే భావన, అదే భావన ఈ రోజున ప్రజల్లో కలుగుతూ ఉంది. నిన్న కనిగిరి సభ కానీ, మరి నిన్న తిరువూరు సభ కానీ, ఆచంట సభ కానీ, ఎక్కడికి వెళ్ళినా కూడా జనం తండోపతండాలుగా ప్రజలు నిరాజనాలు పడతా ఉన్నారు ఈ పాలనని తుదిమొట్టించడానికి. ఎందుకంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు పరదాలు కట్టుకొని వెళ్తూ ఉన్నాడు ప్రజల దగ్గరికి. బటన్ నొక్కడానికి పరదా కట్టుకున్నాడు, ప్రజలతో మాట్లాడటానికి పరదా కట్టుకున్నాడు. ఎందుకు పరదాలు కట్టుకుంటున్నాడు, ఎందుకు పచ్చని చెట్లను నరుగుతున్నాడు అనే దానికి అర్థం లేనటువంటి, అవివేకంతో కూడినటువంటి, ఒక చెట్టు పెంచాలంటే, ఒక చెట్టు పెరగాలంటే, అది ఒక మహావృక్షం అవ్వాలంటే కొన్ని ఏళ్ల తరబడైతే ఈ పాలనలో నిర్దాక్షిణ్యంగా మనుషుల్ని ఏ రకంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఈ రోజున పట్టించుకున్నటువంటి ప్రభుత్వం. కౌలు రైతులకి నేను ఏదో న్యాయం చేస్తానంటే ఇవాళ కౌలు రైతుల ఆత్మహత్యలు ఈ రాష్ట్రంలో రెండో
స్థానంలో ఉంది అని చెప్పి ఈ యొక్క రాష్ట్రంలో భారతదేశంలో 2వ స్థానంలో ఉంది. 3వ స్థానంలో రైతుల ఆత్మహత్య ఉంది. ఏం చేసావు రైతుకి? నీ తండ్రి చచ్చిపోతే పరామర్శల పేరుతో ఎన్నో ప్రాంతాలకు వెళ్ళావే. ఒక్క రైతు చనిపోతే ఒక్క రైతు దగ్గరికైనా వెళ్ళావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏమిటి నువ్వు పాటుపడిందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఉచిత ఇసుక విధానం, ఈ ఊళ్ళోనే ఒక కార్మికుడు చనిపోయాడా లేదా అని చెప్పి సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. ఎందుకు చనిపోయాడు? ఎప్పుడైనా చనిపోవడం ఉందా? అసంఘటిత కార్మికులు ఆకలి బాధతో పని లేక చనిపోయిన సందర్భం ఎప్పుడైనా ఈ రాష్ట్ర చరిత్రలో ఏ ప్రభుత్వ హయాంలో అయినా ఉందా అని చెప్పి నేను అడుగుతాను. నీ ప్రభుత్వ హయాంలో 8 నెలలు ఎవరైతే భవన నిర్మాణ కార్మికులు అసంఘటిత కార్మికులకి అనునిత్యం కూడా వృత్తి కల్పించినటువంటి గత ప్రభుత్వాలకి వ్యతిరేకంగా నువ్వు తీసుకున్న నిర్ణయం ఏ రకమైన నిర్ణయం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అది సహేతుకం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఉచిత ఇసుక విధానాన్ని తీసేసి ఇసుక దోపిడీ చేసుకుంటా ఉన్నావు. మద్యం వరదలై పారుతూ ఉంది. మైనింగ్ అంతా కూడా మట్టిని దోచుకుంటా ఉన్నావు. కనపడ్డ సహజ వనరులన్నింటినీ కూడా దోచుకునే ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ ప్రభుత్వం. ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా ఈ రోజున ఈ ప్రజాయాత్ర ద్వారా ఎన్నికల సందర్భంలో ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క పొత్తు యొక్క ఆంతర్యం, అదేవిధంగా ఈ 2 పార్టీలు కలిసినటువంటి నేపథ్యం, అదేవిధంగా ఈ 2 పార్టీలు తీసుకున్న ఉమ్మడి నిర్ణయాలని ప్రజల్లోకి తీసుకెళ్లేదానికే ఈ ప్రజాయాత్ర అని చెప్పి మీకు మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయాలని తెనాలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కొనసాగుతుంది. 12వ రోజు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాడిబండ్ల రామకృష్ణ తెనాలి బార్ అసోసియేషన్ నాయకులకు మద్దతు తెలిపారు. బీజేపీ పార్టీ తరఫున బార్ అసోసియేషన్ కి పూర్తి మద్దతు తెలుపుతున్నామని రామకృష్ణ చెప్పారు. ప్రజలకు వ్యతిరేకంగా ప్రజల భూములు లాక్కునేందుకు వాళ్ళకి అనుకూలంగా తెచ్చిన చీకటి జీవోని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే నాయకులు కన్నుపడ్డ ప్రతి భూమిని లాక్కోవడానికి వీలుగా జీవోను ఏర్పాటు చేసినట్లు ఉంది తప్ప మరొకటి కాదన్నారు. ప్రజల కోసం లేదా ప్రజల హక్కులను రక్షించడానికి జీవో ఉపయోగపడదని, అందువల్ల నల్ల జీవోను పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలు, ప్రజల బాధలు తెలుసుకోవడానికి అనుకున్నాం కానీ జీవోలు, ఆయన పాలన చూస్తుంటే విలువైన భూములు, విలువైన ఖనిజాలు వీటన్నిటిని ఎలా స్వాధీనం చేసుకోవచ్చు తెలుసుకోవడం కోసమే పాదయాత్ర చేశాడని అనిపిస్తుందని అన్నారు. న్యాయవాదులందరూ వచ్చి రోడ్డు మీద కూర్చొని ప్రజల కోసం, ప్రజలకు న్యాయం చేయడం కోసం వాళ్ళందరూ వాళ్ళ విధులను బహిష్కరించి ఇక్కడికి వచ్చి కూర్చొని ప్రజల తరఫున పోరాడుతూ ఉన్నారు. ముందుగా వారికి నా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఇలాంటి ఒక చట్టం తీసుకునేటప్పుడు ఇది ప్రజలకు ఉపయోగపడేలాగా లేకపోయినా పర్వాలేదు, కానీ ప్రజల యొక్క హక్కుల్ని హరించేలాగా, ప్రజల యొక్క ఆస్తులన్నీ వాళ్ళు లాక్కునేలాగా ఉన్న ఈ చట్టాన్ని నిజంగా కూడా ప్రజలందరూ కలిసి ఈ చట్టం వెనక్కి తీసుకునేదాకా కూడా పోరాడాల్సిన అవసరం ఉంది. తెనాల్లో కూడా మనందరం కూడా అలాంటిది ఒక రౌండ్ టేబుల్ సమావేశం లాంటి ఇనిషియేటివ్ తీసుకొని పెట్టడం, ప్రజలందరికీ కూడా దానికి అన్ని సంఘాలని, వర్తక సంఘాలు ఆల్రెడీ అందరూ వస్తూ ఉన్నారు దీనికి. ఇట్లా కాకుండా ఒక ఏదో ఇక్కడికి వచ్చి చెప్పడం ఇదేదో న్యూస్లా కాకుండా దీన్ని ఒక బహిరంగంగా ఒక మార్కెట్ లాంటి సెంటర్లో కొంత అన్ని సంఘాలని పిలిచి ఒక కార్యక్రమం లాగా చేస్తే ఇది ఎక్కువగా ప్రజల్లోకి, ఇంకా తెలియని ప్రజలు ఎవరైనా ఉంటే వాళ్ళలోకి కూడా తెలుస్తుంది అనేది నా భావన. చిన్న ఒక్క సెంటు స్థలం ఉన్నవాడికి కూడా ఇది సమస్య. చట్టం తెచ్చిన వాళ్ళు దీనిలో ఉన్న లొసుగుల్ని అడ్డం పెట్టుకొని ఆ సెంటు కనుక మంచి బహిరంగ ప్రదేశంలో ఉంటే ఆ సెంటు కూడా లాక్కునే అవకాశం ఉంది. కాబట్టి అలాంటిదే కాబట్టి ఈ చట్టం, కాబట్టి ప్రతి ఒక్కళ్ళని కూడా దీనిలో ఇన్వాల్వ్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. దీనికి భారతీయ జనతా పార్టీ తరఫున పూర్తి మద్దతు ఉంటుంది. మేము కూడా అన్ని మీరు చేయబోయే ప్రతి ఉద్యమంలో మేము కూడా భాగస్వామ్యం అవుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఒక చట్టాన్ని ఏర్పాటు చేసే సమయంలో వివిధ మేధావులు, ప్రజా సంఘాలు, అట్లాగే వివిధ ప్రజలు, గ్రామ సభలు అవన్నీ ఏర్పాటు చేసి విధి విధానాలు, సాధ్యాల గురించి వాటిలో చర్చించి ఆ చట్టాలని రూపొందించడం సాంప్రదాయకంగాను పద్ధతిగాను ఈరోజు వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈ రోజున పాలకులు వాటన్నిటికీ కూడా త్రిలోదకాలు ఇచ్చి సాధ్యాల్ని పరిశీలించకుండా ఏదైనా ఒక చట్టం ప్రజల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసుకోవాలి తప్ప ప్రజల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఏర్పాటు చేసుకునే పరిస్థితులు ఉండకూడదు. ఈ రోజున ఏర్పాటు చేసినటువంటి ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టం అనేది
ప్రజల హక్కులను కాలరాసి చీకటి చట్టంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇటువంటి చీకటి చట్టాలని ఏ విధంగానూ కొనసాగించడానికి అర్హత లేని విధంగా ఉన్నాయి. కాబట్టి మేధావులందరూ కూడా ప్రజలను సమాయత్తం చేసి దీనికి వ్యతిరేకంగా పోరాటం చేసి ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టం అనే దాన్ని నిలుపుదల చేసే వరకు కూడా అందరూ పోరాటం చేయడానికి సహకరించవలసిందిగా. ఇప్పుడు చిన్న విరామం.